ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ పాలక వర్గాల కుర్చీలు కదిలిపోతున్నాయి. ఆ పార్టీ మున్సిపల్ ప్రజా ప్రతినిధుల మైండ్ సెట్ మారిపోతోంది. జంప్ జిలానీలతో సీన్ చేంజ్ అవుతోంది. రాత్రికి రాత్రే లెక్కలు తారుమారవుతున్నాయి. కండువాలు మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో చేరిపోయింది. పార్టీ మారిన మేయర్ అదే కుర్చీలో కొనసాగనున్నారా? ఆ పీఠంపై తెలుగుదేశం కార్పొరేటర్లు పెట్టుకున్న ఆశలు ఆవిరేనా? చిత్తూరు నగరపాలక సంస్థలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో పొలిటికల్ ఈక్వేషన్స్ స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ మేయర్ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే కొందరు సైకిల్ ఎక్కగా మరికొందరు తెలుగుదేశంతో టచ్లో ఉన్నారు. కండువాలు మారుతున్న క్రమంలో కుర్చీలు కదులుతున్నాయి. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ నుంచి కూటమిలోకి చేరికలు జోరందుకున్నాయి. ఫుల్ మెజార్టీలు కలిగిన వైసీపీ పాలక వర్గాలు సైతం కూటమి పార్టీలోని టీడీపీలోకి జంప్ అవుతున్నాయి. మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో సహా 18 మంది కార్పొరేటర్లు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో కౌన్సిల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. టీడీపీ జనసేన సభ్యులతో కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ కు చేరింది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ 3 ఏళ్లలో చేసింది శూన్యం. దీంతో మిగిలిన సమయంలోనైనా నిధులు తెచ్చి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంలో వైసీపీ పాలక వర్గాలు టీడీపీలో చేరిపోతున్నాయి. చిత్తూరు నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ దౌర్జన్యాలతో 37 స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. అనివార్య కారణాలతో 2 చోట్ల ఎన్నికలు జరగలేదు. మిగిలిన 11 డివిజన్లకు నిర్వహించిన ఎన్నికల్లో 3 చోట్ల టీడీపీ గెలిచింది. వారిలో మాజీ మేయర్ కటారి హేమలత ఒకరు. ఇటీవల మేయర్, డిప్యూటీ మేయర్ సహా 18 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరటంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 21కి పెరిగింది. గతంలో 4 కౌన్సిలర్లు జనసేనలో చేరారు. దీంతో కౌన్సిల్లో కూటమి సభ్యుల సంఖ్య 25కు చేరింది. వీరికి తోడు చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే ఈ సంఖ్య 27కు చేరుతుంది. ఇంకొందరు వైసీపీ సభ్యులు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీకి బలం పెరిగిన మేయర్ కుర్చీ విషయంలోనే అసలు ట్విస్ట్ బిగిన్ అవుతోంది. మేయర్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ కేటగిరీలోనే అముద మేయర్ పదవిలో ఉన్నారు. 2 డిప్యూటీ మేయర్లలో ఒకరిది బీసీ, మరొకరిది రెడ్డి సామాజిక వర్గం. ప్రస్తుత మేయర్ అముదను కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ కొత్త వారిని ఆ కుర్చీలో కూర్చోబెడితే టీడీపీ నుంచి గెలిచిన వారికి అవకాశం దక్కుతుందా లేక వైసీపీ నుంచి వారికి ఇస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీలో ఎన్నికైన వారిలో జయలక్ష్మి, అశోక్ ఎస్సీలు. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుందన్న చందంగా తయారైంది తెలుగుదేశం కార్పొరేటర్ల పరిస్థితి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమ పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ కండువా కప్పుకున్న మేయర్ అముదను కొనసాగిస్తే తమ ఆశలు గల్లంతైనట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.